హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. ఈరోజు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఈ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇది నా యూట్యూబ్ కెరీర్లో ఇది 100వ వీడియో. ఒక మంచి ఆధ్యాత్మిక సంస్థ గురించి ఈరోజు చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. బీఆర్ఏ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ప్రజాపిత బ్రహ్మకుమారిల 89వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవములు ప్రజాపిత బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినం నాడు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ సహజ రాజయోగ శిక్షణ కేంద్రంలో ఈరోజు చాలా చక్కగా అలంకరించి, అదిగో చూడండి, బిల్డింగ్ పైనే చాలా పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేశారు. అన్ని శివలింగాలే ఇక్కడ అన్నీ. అమలాపురంలోని రవాణం వీధిలో ఈ శివాలయం ఎదురుగ్గా ఈ ప్రజాపిత బ్రహ్మకుమారిల విశ్వవిద్యాలయం ఇక్కడ ఉన్నది. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇది 1937లో ఇండియాలో స్థాపించబడింది. ఈ సంస్థను లేక్ రాజ్ కృష్ణలాల్ అనే వ్యాపారవేత్త స్థాపించారు. మరియు ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 147 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ సంస్థ ధ్యానం, ఆత్మీయత మరియు మానవ మూలాల దృష్టి పెట్టిన సంస్థ. వీరు రాజయోగం అనే ధ్యానం పద్ధతిని అనుసరిస్తారు. దీని ద్వారా ఆత్మశాంతి మరియు శక్తిని పొందవచ్చని చెప్పని విశ్వసిస్తారు. వీరు ఆత్మను శాశ్వతంగా సుఖమయం చేయడం, స్వచ్ఛత మరియు శాంతిని ప్రోత్సహించడం అనే ముఖ్యమైన లక్ష్యాలను కలిగి ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ చూడండి, ఈ బిల్డింగ్ ముందు ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ దీపాలని వెలిగిస్తున్నారు. ఈ ఐరన్ రాడ్స్ తోటి ఇక్కడ దీపాలని చాలా చక్కగా, చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరంతా దీపాలు వెలిగిస్తున్నారు. నిత్యం ఇక్కడికి వచ్చే డివోటీస్ అందరూ కూడా ఈ ఈ రాజయోగ అభ్యాసం ద్వారా సంపూర్ణ సుఖము, శాంతి, ఆరోగ్యం పొందగలుగుతున్నారు. వీరు ఈ ఆధ్యాత్మిక శిక్షణ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు మరియు వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందిస్తున్నారు. ఈ భవనం ముందు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ శివలింగం చూడండి, రంగులు ఎలా మారుతున్నాయి. మొదట బ్లూ కలర్ వచ్చింది, ఇప్పుడు మనం ఎల్లో కలర్ వచ్చింది. అలా చేంజ్ అవుతుందన్నమాట. ఇది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు గోల్డెన్ కలర్లో ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఆరెంజ్ కలర్కి మారుతూ ఉన్నది. చాలా వచ్చిన జనం అందరూ కూడా ఇది చాలా ఆశ్చర్యంగాను, చాలా సరదాగాను చాలా తిలకిస్తున్నారు. నీరు కూడా ఫ్లో అవుతూ నీరు కిందకి కారుతున్నట్టుగా కూడా ఇక్కడ ఈ ఏర్పాటు ఉంది. చాలా అట్రాక్షన్గా అయితే ఇక్కడ ఈ శివలింగం ఇక్కడ ఉన్నది. ఇక్కడ శివలింగం అనేది హిందూ మతంలో పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో చాలా ముఖ్యమైనది. శివుడి నిరాకార స్వరూపానికి సూచికగా పూజింపబడే చిహ్నం ఈ శివలింగం. ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మాత్రమే మనకు తెలుసు, కానీ ఇలాంటి శివలింగం గురించి మనకి ఎప్పుడు తెలియదు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎంతో సరదాగా, ఆహ్లాదంగా ఫీల్ అవుతూ ఆధ్యాత్మికంగా తన్మయత్వం పొందుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ బెంచ్ల మీద వారంతా ఇక్కడ కూర్చొని ఎంతో తన్మయత్వంతో తిలకిస్తున్నారు ఈ లింగాన్ని. ఈ విధంగా ఈ 89వ శివ జయంతి ఉత్సవాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేశారు వీరు. నిజానికి ఇలాంటివి ఎక్కడైనా చూడాలంటే ప్రవేశ రుసుము ఉంటుంది, కానీ ఇక్కడ అలాంటి రుసుము ఏమి లేదు. ఉచితంగానే అందరూ కూడా తిలకించవచ్చు. వీరు చెప్పేదాని ప్రకారం కలియుగంలో అవతరించబోతున్న లక్ష్మీనారాయణులు అన్నమాట. వీరు వరల్డ్ వైడ్ ఏ విధంగా వీరి కార్యకలాపాలు సాగుతున్నాయి తెలిపే చిత్రం ఇది. ఈ సక్సెస్గా పైకి ఎదగడానికి కావాల్సినటువంటి మెట్టు ఏ విధంగా ఉంటాయో తెలియచెప్పే చిత్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పరమపిత శివ పరమాత్మ జ్యోతిర్బిందువు, సృష్టి యొక్క ఆది, మధ్య, అంతమముల యొక్క జ్ఞానం ఇది. రాతి బుద్ధి గలవారిని కూడా ఇక్కడ పారస బుద్ధిగా తయారు చేస్తారు వీరు. లోపల మనం చూడబోయేది ఇదే సహస్ర శివలింగాలు. శాంతి, ప్రేమ, దయ, ఆనందం, జ్ఞానసాగర్లు ఈ లక్ష్మీనారాయణులు. బ్రహ్మలోక నివాసి దివ్య జ్యోతిర్బిందువు స్వరూపుడు ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి, జనన మరణాలకు అతీతుడు, సచ్చిదానంద స్వరూపుడు, సర్వశక్తి మంతుడు. ఈ లోపల హాల్లోకి ప్రవేశించినంతటనే చూడండి, మరి ఇక్కడ మరొక శివలింగం. రెండు వైపులా నెమలి ఆకారంలో ఒక 2 విగ్రహాలు పెట్టి మధ్యలో ఈ శివలింగాన్ని పెట్టి ఇక్కడ పూలమాలతో అలంకరించారు. ఇది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది.
ఇది చూడండి, ఈ శివలింగం ఎంత బాగుందో. ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచి అందరూ కూడా ఇది కూడా చాలా ఆకర్షణగా తిలకిస్తున్నారు. ఈ లోపల సహస్ర శివలింగాలకి చూడడం కోసం ఈ భక్తులు క్యూ కట్టేశారు. సహస్ర శివలింగాలంటే 1000 శివలింగాల సమూహాన్ని ఒకే చోట చూస్తాం అన్నమాట మనం ఇప్పుడు. ఇది ఎంతో పవిత్రమైన మహాకార్యం. కొన్ని ఆలయాలు అయితే సహస్ర చూడడానికి 2 సిస్టమ్ ఏం సార్? ఎదురుగా కనిపిస్తుంది, ఎక్కువ కనిపిస్తాయి. చాలా బాగుంది. ఇలా వచ్చేయండి, ఇలా వచ్చేయండి, దీన్ని ఏమంటారు? ఇలా వచ్చేయండి. అంతలే. ఇప్పుడు మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎలాగ ఏర్పాటు చేశారో చూద్దాం. ఇది సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ అనే చోట ఉంటుంది. సౌరాష్ట్ర సోమనాథుడు స్తోత్రంలో మొట్టమొదటిగా చెప్తాం కదా, సౌరాష్ట్ర సోమనాథ్ అంచనా అది అనమాట. ఇదేమో మల్లికార్జున జ్యోతిర్లింగం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల పర్వతంపై పాతాళ గంగగా పిలువబడే నది కృష్ణా నది తీరాన వెలిసి ఉన్నది. శివపార్వతుల పుత్రుడైన కార్తికేయన కథ ఇక్కడ ఈ శివలింగం దగ్గర బహుళ ప్రాచుర్యంలో ఉంటుంది. ఈయనేమో నల్ల విష్ణు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్. గత 35 సంవత్సరాలుగా ఇక్కడ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అక్కయ్యలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదేమో మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఉజ్జయిని ఎంపీ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మహాకాళ అడవిలో సిప్రా నదీ తీరాన వెలిసి ఉంటుంది. ఇది ఓంకారేశ్వరుడు మధ్యప్రదేశ్లోని మందహాత అనే చోట నర్మదా నదీ తీరాన మందహాత పర్వతంపై నిర్మించబడింది. ఇదేమో వైద్యనాథ జ్యోతిర్లింగం. బీహార్లోని ప్రాచీన తీర్థస్థలమైన దేవగఢ్లోని సందల పరంగణ అనే ప్రాంతంలో వెలిసి ఉంది. ఇది భీమశంకర్ పూనా పట్టణంలోని అండ్ మహారాష్ట్రలోని పూనా దగ్గర సమీపన సహ్యాద్రి పర్వత పంక్తుల్లో భీమా నదీ తీరాన వెలిసి ఉంది. ఇది గ్రీష్మేశ్వర్ ద్వాదశ జ్యోతిర్లింగం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అనే చోట వెలిసినటువంటి జ్యోతిర్లింగ శివలింగం ఇది. ఇది కేదార్నాథ్ జ్యోతిర్లింగం. హిమాలయ పర్వత ప్రాంతంలో కేదార పర్వతంపై మందాకిని నది సమీపంలో వెలిసినటువంటి కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఇది. నెక్స్ట్ మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర వెలిసినటువంటి జ్యోతిర్లింగం ఇది. నాసిక్లోని బ్రహ్మగిరి పర్వత పాదమున గోదావరి నది తీరమున వెలిసి ఉన్నది విశ్వనాథ్ జ్యోతిర్లింగం. ఉత్తరప్రదేశ్లోని కాశీలో పట్టణంలో గల గంగా నదీ తీరాన వెలిసి ఉన్న కాశీ విశ్వేశ్వరుడు అనమాట. వారణాసీనాథ మనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. నెక్స్ట్ నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకావనం అనే చోట ఉంటుంది. ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. నెక్స్ట్ రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం అనే చోట వెలిసినటువంటి రామేశ్వర జ్యోతిర్లింగం ఇది. శ్రీరామ చంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం సతతం నమామి. ఈ విధంగా ఈ హాల్లో ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఈ జ్యోతిర్లింగాలని ఏర్పాటు చేసి చాలా బాగా ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే ఈ హాల్లో ఇంకా ముందుకు వెళితే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమ వగైరాలన్నీ ఉంటాయి. అది నెక్స్ట్ లెంత్ ఎక్కువగా ఉంటుందని చెప్పని నెక్స్ట్ అంటే రేపు ఎపిసోడ్లో ఇది నెక్స్ట్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వగైరా ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు. అక్కడ కూడా చాలా పెద్ద జ్యోతిర్లింగం ఉంటుంది, అది కూడా చూపిస్తాను. మనుష్య సృష్టి వృక్షానికి బీజరూపుడు ప్రజాపిత బ్రహ్మ. విష్ణువు ద్వారా దైవ సృష్టిని చేయించినాడు. శంకరుని ద్వారా అసురి సృష్టిని వినాశనం చేయించేవాడు. నరుని నుండి నారాయణిగా మార్చేదే ఈ ఆధ్యాత్మిక తత్వం. అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపుడు శివ పరమాత్మ. ఇక్కడ ఈ జన్మ ఇతను దానం చేశాడు, నెక్స్ట్ జన్మలో ఐశ్వర్యవంతుడిగా పుట్టాడు. అంటే ఇవన్నీ ఏంటంటే మనం చేసిన కర్మలు బట్టి
నెక్స్ట్ జన్మ ఆధారపడుతుంది. అలాగే మనం ఏదైతే ఈ జన్మలో పరమాత్మ చెప్పే జ్ఞానాన్ని వింటామో, మనలో ఆ దైవీ గుణాలను నింపుకుంటామో, ఆటోమేటిక్గా మనం దేవతగా దైవీ గుణాలు దానం చేసాం. దైవీ గుణాలు దానం చేయడం ఏంటి? ఎవరో కోపంగా మాట్లాడారు, మనం ప్రేమగా మాట్లాడాలి. అలా అనుకుంటాను, ఎంత కోపడినా కానీ ప్రేమగా చెప్పండి. ఎవరైనా బాగా ద్వేషించారు అయినా కానీ మీరు స్నేహించారు, అప్పుడు ఏమవుతుందండి? ఆటోమేటిక్గా వాళ్ళు చేంజ్ అనేది. అంటే మీరు ఏమి ఇచ్చారు? దైవీ గుణాలు ఇచ్చారు. ఆటోమేటిక్గా మీరు దైవీ గుణాలు అనుకుంటారు దేవతలుగా. అట్లాగే ఇప్పుడు చూడండి, ఇద్దరు మానవులు అంటే వాళ్ళు దేవతలు అంటారు కదా. ఉదాహరణ అంటే మొదటగా ఈ సృష్టి పైన దేవి దేవతల రాజ్యం అనుకుంటారు. భారతదేశంలో ఏంటండి అన్ని దేవుళ్ళు ఆయన అంటారు. మన ఆత్మే ఇన్ని రకాల పాత్ర చేస్తూ వచ్చింది. ఫస్ట్ లక్ష్మి, ఈ సృష్టి పైన లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది అన్నమాట. తర్వాత సత్యయుగంలో అంటే తర్వాత నెక్స్ట్ వస్తుంది నీకు 7 రోజుల కోర్స్ అని ఉంటుంది, దాంట్లో అర్థమవుతుంది. అదే మొదట ఆత్మ దైవీ గుణాలతో ఉన్న దైవీమూర్తిగా ఉన్నది. తర్వాత త్రేతాయుగం వచ్చినట్టు ముందు లక్ష్మీనారాయణగా ఉంది. తర్వాత త్రేతాయుగంలో సీతారాములుగా ఉంది. ద్వాపరయుగం వచ్చినట్టుకి మహారాజుల గురించి తర్వాత ప్రజలు అలా అలా అయిపోయింది. ఆత్మ సంస్కారం తీసుకొచ్చింది. చూశారు కదా వారు ఏం చెప్పారు. వచ్చే జన్మలో శ్రీమంతులుగా పుట్టాలంటే ఈ జన్మలో దాన పుణ్య కార్యక్రమాలు చెయ్యాలి అని చెప్పి అలాగే ఈ జన్మలో ఆరోగ్యాన్ని దానం చేసేవారు వచ్చే జన్మలో ఆరోగ్యవంతులుగా పుడతారట. అలాగే విద్యాదానం చేసేవారు విద్యావంతులుగా పుడతారట. ఇదే మెడిటేషన్ రూమ్. ఇక్కడ కమిషనర్ గారు ఇంకా ఎవరెవరో కూర్చున్నారు. అయినా ఇక్కడికి వచ్చి ధ్యానం చేయకుండా వెళ్ళకూడదు. కాసేపు ధ్యానంలో కూర్చుందాం. ధ్యానం అనేది మనస్సును ప్రశాంతం చేయడంలో, ఆత్మను ఉద్దీపన చేయడంలో మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడే ఒక శక్తివంతమైన పద్ధతి. ధ్యానం చేయడం వల్ల శరీరానికి, మనస్సుకు మరియు ఆత్మికతకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రోజు మనస్సులో ఉండే ఆలోచనలు, ఆందోళనలను తగ్గిస్తుంది ధ్యానం. ఇది సానుకూల ఆలోచనలకు, ప్రశాంతతకు మార్గం చూపుతుంది. ఆత్మను, మనస్సును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మనం అనుభవించే భావోద్వేగాలను సమతుల్యం చేయడం, వాటిని నిర్వహించడంలో మార్గం చూపిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో ధ్యానం కీలక పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా రక్తపోటు, ఒత్తిడి, అనేక మానసిక సమస్యలు తగ్గుతాయి. నిద్రలేమి, దైహిక సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. ఈరోజుకి ఇక్కడ ప్రసాదం తీసుకుని బయటికి అయితే వెళదాం. నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.